యామిని అహల్యకు చెప్పిన ప్లాన్ ఉంది కదా, అదే శ్రావ్య ఫంక్షన్లో నువ్వు నీకు గౌతమ్కు సంబంధం లేదు, డివోర్స్ తీసుకుంటున్నట్టు చెప్పమని చెప్పి అంది కదా ముందు రోజు. ఆ విషయం చెప్దుపా అని చెప్పేసి అలా చెప్తేనే నువ్వు శ్రావ్య జీవితం బాగుంటుంది చూడు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారని చూపించి తనను స్టేజ్ దగ్గర తీసుకెళ్తూ ఉంటుంది అహల్య. తను తీసుకెళ్తా ఉంటే బుల్లబ్బాయి చూస్తాడు. చూసి అహల్యను చూసి షాక్ అవుతాడు. షాక్ అయిన తర్వాత ఇక స్టేజ్ మీద తీసుకెళ్తుంది యామిని. ఇక ఇక్కడనేమో గౌతమ్ అహల్య కోసం వెతుకుతూ ఉంటాడు. వెతుకుతూ ఉంటే అప్పుడే రాజు కనిపిస్తాడు, అదే అహల్య వాళ్ళ మామ. కనిపించినప్పుడు గౌతమ్ గారు అంటారు కదా, రాజుగారు అహల్య కనిపించిందండి అని అంటే, లేదు బాబు కనిపించలేదు, తను ఏమన్నా ఫంక్షన్ దగ్గర ఉందేమో అని చెప్పేసి తను అంటాడు. అన్న తర్వాత గౌతమ్ గారు అంటారు కదా, సరేలే నేను చూస్తాను, నువ్వు పని చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి గౌతమ్ అహల్య కోసం వెతుకుతూ ఉంటాడు. ఫంక్షన్ దగ్గర కూడా వెళ్తాడు. అక్కడ కూడా చూస్తే కనిపించదు. ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు అని వెతుకుతూ ఉంటాడు గౌతమ్ కంగారుగా. తను మాత్రం మెల్లగా స్టేజ్ మీదకి ఎక్కి తను ఎవరు యామిని చెప్పమన్నట్టుగా చెప్దామని తనకు తను ప్రిపేర్ అవుతూ ఉంటుంది, మనసులో బాధపడుతూ. కానీ తర్వాత చెప్తా ఉంటుంది ఏమనంటే, అహల్య అసలు అందరికీ నమస్కారం, మీ అందరికి ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను అని చెప్పేసి అంటుంది ఫస్ట్. అని అంటుంది కదా, తను ఏదో తన మీద ఏదో నింద వేసుకొని తను బ్యాడ్గా తను ఏదో చెప్దామని చెప్తుంది. చెప్పి అందుకే గౌతమ్ గారు నన్ను పెళ్లి చేసుకున్నారు, అసలు నేను గౌతమ్ గారిని ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే అని చెప్పి ఏదో చెప్పబోతుంది. అప్పుడే మరి గౌతమ్ కనిపిస్తాడా, లేకపోతే గౌతమ్ వచ్చి అహల్యని ఆపుతాడా, అసలు ఏం జరుగుతుంది? వెంటనే ఆపేస్తుంది ఆ వర్డ్ అక్కడికే. లేదంటే గౌతమ్ చెప్పనీయకుండా చెప్పొద్దు అని చెప్పేసి స్టేజ్ దింపేస్తాడా, లేకపోతే యామిని ఊరుకుంటుందా, ఊరుకోదా, అసలు యామిని ప్లాన్ వర్కౌట్ అవుతుందా కాదా, ఒకవేళ అయినా కూడా తను చెప్పిన తర్వాత అహల్య పరిస్థితి ఏంది, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.